టర్న్స్ ఎవరు మనల్ని గదపలేరు అనేది. ఓకే రైట్, టాపిక్ కాదు కాబట్టి. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఎవరు కూడా హోప్ అండి. ఇక మీరు ఇది చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. మన ఐ న్యూస్ వీక్షకులకు, తులసిరెడ్డి అన్నకి, జగదీష్ అన్నకి, అదేవిధంగా ఇప్పుడే జాయిన్ అయినటువంటి జర్నలిస్టు చెవుల కృష్ణాంజనేయులు గారికి అందరు కూడా గుడ్ మార్నింగ్. ఏం సార్, ఒక ఎలిగేషన్ వస్తా ఉంది కదా, అసలు ఎందుకు నిర్మించారు ఇన్ని డబ్బులు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి? ఎలిగేషన్ వెళ్ళబోయే ముందమ్మా శారదా భూములకు వెళ్దాము. ఓకే, శారదా భూములని మళ్ళీ తిరిగి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. చేసేసుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ ప్రక్రియ కొత్తది కాదు. గతంలో తులసిరెడ్డి అని కూడా అక్కడే ఉన్నారు. రక్షణ స్టీల్స్ కి భూములు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. రక్షణ స్టీల్స్ లో మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల, అదేవిధంగా అల్లుడైనటువంటి ఆయన పేరేదో ఉంది అనిల్, వీళ్ళిద్దరు కూడా డైరెక్టర్లుగా ఉన్నారని దాన్ని వెనక్కి తీసుకుంది గవర్నమెంట్. దాన్ని వెనక్కి తీసేసుకుంది. మా గుంటూరు కృష్ణా జిల్లాలకు వ్యాన్ పిక్, అసలు గుంటూరు కృష్ణాకే ఉపయోగం ఉండదమ్మా. గుంటూరు ప్రకాశం జిల్లాలకు అభివృద్ధికి బాటలు వేసి ఉండేది. ఆ వ్యాన్ పిక్ భూములకు గాని, రాజశేఖర రెడ్డి గారు కేటాయించినటువంటి వ్యాన్ పిక్ భూములు గాని ఉంచి ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఐమాక్స్ ప్రసాద్ గారు ఈ పాటికి అక్కడ అద్భుతంగా కట్టడాలు కట్టి ఉండేవారు. లక్షలాది ఉద్యోగాలు వచ్చిండే ఈ రెండు జిల్లాలకి. వాటిని ఏం చేశారు, విపరీతమైనటువంటి ప్రభుత్వం మారగానే లాగేసుకున్నారు. కేసులు పెట్టడానికి వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టడానికి దాన్ని ప్రధానమైనటువంటి అంశంగా వాడుకున్నారు. తీరా కోర్టు ఏం చెప్పింది, ఫైనల్ జడ్జిమెంట్ ఏమిచ్చింది, అంతా ఫేక్, అక్కడ ఏమి లేదు, అంతా చట్ట ప్రకారమే జరిగింది అని చెప్పింది. నష్టపోయింది ఎవరు? ప్రజలు నష్టపోయారు. అల్టిమేట్ గా ప్రజలు నష్టపోయారు. మీరు డొంక కదిలింది అని మంచి టైటిల్ పెట్టారమ్మా. నిజంగా డొంక కదిలింది. ఎందుకంటే అబద్ధాల డొంక కదిలింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు వీళ్ళు. విపరీతమైనటువంటి అబద్ధాలు. ఎందుకంటే లీగల్ డాక్యుమెంట్స్ లోనేమో ఉన్న నిజాలు చెప్తారు, వేదికల మీదేమో రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తిస్తారు. లీగల్ డాక్యుమెంట్స్ లోనేమో ప్రభుత్వాధినేతల్లాగా ప్రవర్తిస్తారు. వేదికల మీద ప్రజలను తప్పుదారి పట్టించే దగ్గర ఏమో రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తిస్తారు. రీసెంట్ గా ఏది బడ్జెట్ ప్రకటించినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అప్పులు కేవలం 4,91,000 కోట్లు మాత్రమే. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక విషయం ప్లీజ్. బడ్జెట్ కి సంబంధించి గత 2 డిబేట్ల గురించి మాట్లాడాము ప్లీజ్, ఎందుకంటే వ్యూవర్స్ చూస్తుంటారు కాబట్టి మాట్లాడాలి. బడ్జెట్ కి సంబంధించి అసలు ఎంత 14 లక్షల 13 లక్షలు, ఇప్పుడు చూపిస్తున్న 9 లక్షల కోట్ల మాట్లాడాము, చాలాసార్లు చర్చించాము. ఈ రోజు డిబేట్ అది కాదు కదా. మరి శారదా పీఠం చెప్తే ఏం చెప్తారు? మీరు దేనికోసం ఇచ్చారు, అక్కడ ఏం వినియోగించుకుంటున్నారు? డాక్యుమెంట్లు, లీగల్ డాక్యుమెంట్ లోనేమో 6,41,000 కోట్లు అని చెప్పి ఒప్పుకొని, మళ్ళీ ఇల్లీగల్ గా అదే చంద్రబాబు నాయుడు గారు అదే సభలో 9 లక్షలు అని చెప్తారు. మీకు అర్థమైందా? వాళ్ళ మాటలన్నీ కూడా అబద్ధాలు. ఏమంటారు? తర్వాత ఇందాక శారదాపీఠం భూముల విషయంలో మరి సనాతన ఉద్యమం చేస్తున్నారు కదా డిప్యూటీ సీఎం గారు, సనాతన ఉద్యమం చేస్తున్నారు. సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఉన్నటువంటి ఆయనే కదా. ఆయన కూడా శారదాపీఠం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ గారు వీళ్ళందరూ పోయి పూజలు చేసిన వాళ్లే కదా. ఆయనకి ఇచ్చినటువంటి భూములు వెనక లాగేసుకోవటం అంటే హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద దాడి కాదు. అది దేనికోసం ఇచ్చారు, దేని గురించి వినియోగిస్తున్నారు అంటున్నారు. సనాతన ధర్మాన్ని విభేదించినట్టు కాదా? అంటే మీరు గాని భూములు ఇస్తేనేమో సబబు, మీరు భూములు ఇస్తేనేమో అభివృద్ధి కోసం, ఎదుటి వాళ్ళు ఎవరైనా భూములు ఇస్తేనేమో ఊరికే కేటాయించేసినట్టు, దోపిడీగా ఇచ్చేసినట్టు. ఏం మాట్లాడండి ఇవి? ఇవి కరెక్ట్ కాదు.
తులసిరెడ్డి అన్న చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా జగదీష్ అన్న కూడా ఒక అధికార దుర్వినియోగం జరగకూడదు అంటే ప్రజల సొమ్ముకి కస్టోడియన్స్ మనం, ప్రజల సొమ్ము దుర్వినియోగం జరగకూడదని చాలా చక్కటి వ్యాఖ్య చేశారు. అదేవిధంగా జగదీష్ అన్న మరొక మాట కూడా అన్నారు, అధికారం శాశ్వతం కాదనేటటువంటి మాట కూడా అన్నారు. ఆ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా మనకు తెలియకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. కానీ కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ రోజుకు కూడా ఒక చదరపు గజం వచ్చేసి 4,000 రూపాయలకి నిర్మించడానికి ఈ యొక్క నిర్మించేటటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ 10 ఏళ్ల క్రితం, దాదాపు 7 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి సెక్రటేరియట్ కి, అసెంబ్లీ భవనాలకు చంద్రబాబు నాయుడు ఆన్ రికార్డ్ అమ్మ, ఇదే నేను ఫేక్ మాటలు చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డబ్బులు అక్షరాల 14,000 రూపాయలు చదరపాటికి ఖర్చు. అవి వర్షం వస్తే నీళ్లు గారుతాయి. మంత్రులు కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు. ఇటువంటి ఈ కన్స్ట్రక్షన్ కి మార్కెట్ లో ఉన్నటువంటి వాల్యూ కన్నా 3 రెట్లు ఎక్కువ తీసుకున్నారు, 3.5 రెట్లు. అది దోపిడీ అంటే. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో మేము కొంత సీక్రసీ మెయింటైన్ చేసిన మాట వాస్తవం. ఋషికొండ కట్టడాల కోసం సీక్రసీ మెయింటైన్ చేయడానికి కారణాలు ఏంటంటే వీళ్ళు కోర్టులకు వెళ్ళి పదే అడ్డుకుంటున్నారు కాబట్టి, ఏది అసలు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే అక్కడికి ఎటు వెళతాం కాబట్టి, వెళ్ళాలి కాబట్టి అక్కడ సరైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేటటువంటి ఒక వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఒక ప్రదేశం ఉండాలని చెప్పేసి అనుకున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, అధికారం శాశ్వతం కాదు, నెక్స్ట్ టర్మ్ మీరే వస్తారు. ఇంతకు ముందు చెప్పిన విధంగా మన ప్యానల్ మెంబర్ చెప్పిన మీరే వస్తారు అనే ఒక కారణంతో మేమే వచ్చేస్తామని ఒక ధీమాతో సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చున్నాము, ప్రజలు మళ్ళీ మాకు ఓటేస్తారు, మేమే అధికారంలోకి వస్తాము. సో ఇప్పుడు ఎంత సీక్రెట్సీ మెయింటైన్ చేసినా నెక్స్ట్ టైం మేము వస్తాం కాబట్టి అప్పుడు చూపించవచ్చు, అప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా, ఇంకా 5 years టైం ఉంటుంది కదా అనుకున్నారు. కానీ ప్రజా తీర్పు మారింది. దేనికోసం ఇన్ని అంటే ఒకటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రజలకి మీరు చాలా స్పష్టంగా మాట్లాడతారు, చూస్తున్నాం గత డిబేట్ లో కూడా. క్యాపిటల్ కి సంబంధించి మనకి 10 సంవత్సరాలు కదా, కమాండ్ క్యాపిటల్ హైదరాబాద్ కింద విభజన జరిగినప్పుడు ఇచ్చింది. 10 సంవత్సరాలు అయిపోతుందంటే ఆనాడు ఏం చెప్పారు, మాకు క్యాపిటల్ నిర్మించుకోవడానికి నిధులు లేవండి, సో ఇంకో 2 years ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి అడుగున్నారు. గుర్తే ఉంటుంది లాస్ట్ ఇంకా ఎలక్షన్స్కి ముందు. మనకి క్యాపిటల్ అంటే రాష్ట్రానికి ముఖ్యం రాజధాని, ఆ రాజధాని నిర్మించుకోవడానికి నిధులు లేవు. ఒక ప్యాలెస్ని, అంతకు ముందు ఉన్నటువంటి రిసార్ట్ని, హరిత రిసార్ట్ని కాదని అక్కడ కొండని తవ్వి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కేసులు వస్తున్నప్పటికీ కూడా ఎందుకంత గోప్యం అంటే ఇందుకే కేసులు కడతారేమో, ఇదంతా వస్తుందేమో అని చెప్పి ఇదంతా ఉన్న డబ్బంతా తీసుకెళ్లి రిషికొండ ప్యాలెస్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు దాన్ని దేనికోసం వినియోగించుకోవాలని ఒక ప్రశ్న వచ్చింది కదా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, నిరుపయోగంగా ఉంది. మనం కొంత, మీరు చెప్తుంటారు ఒక అమౌంట్ మనము దాన్ని వినియోగించామంటే దాని నుంచి అంత కొంత రాబడి రావాలి, అప్పుడే కదా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు అన్ని కోట్లు ఖర్చు పెట్టిన బిల్డింగ్ కి యూజ్ ఏంటి అని వస్తుంది. ఉన్న డబ్బంతా అక్కడ ఖర్చు పెట్టారనేది మీరు ఆ పదము ప్రజలకు వదిలేద్దాం. చాలా ఆ పదము తప్పైనటువంటి పదం. అది రాజధాని నిర్మించుకోవడానికి లేనటువంటి డబ్బు. వినండి మీరు చెప్పారు, ఈ పాయింట్ తప్పనప్పుడు ఆ పాయింట్ కూడా తప్పంటారా అని. ఇది మాత్రం మీరు 100% డబ్బులు మొత్తం తీసుకెళ్లి అక్కడ పెట్టారనేది చాలా తప్పు. 415 కోట్ల రూపాయలు అక్కడ పెట్టి 415 కోట్లకు మించి ఎక్కడెక్కడ జపాన్ టెక్నాలజీని తీసుకొచ్చి అద్భుతంగా కట్టారు, ల్యాండ్ స్లైడ్స్ కూడా పడకుండా కట్టారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే అభినందించారు. అంటే అక్కడ ఏదన్నా దాన్ని వాడుకోండి, ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. ఏదైనా సరే విశాఖపట్నంలో మీరు దేనికోసం కట్టారని అడుగుతున్నారు, అది క్లారిటీ ఇవ్వండి శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు వినియోగించుకున్నారు ఓకే, ఏదో విధంగా అసలు కట్టడానికి ప్రామాణికం ఏంటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చిన్న కార్యక్రమం ఏదో చేపడితేనే బ్రాండ్ ఇమేజ్ కి నష్టం కలుగుతుంది. ఇది బ్రాండ్ ఇమేజ్ కి లాభం కాదా? దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి కోసం కట్టించింది అనేటువంటిది కొంచెం నీచమైనటువంటి విమర్శలు చేశారు.
ఆ విమర్శల్లో వాస్తవం ఎంత ఉందండి? 300 మంది కూర్చొని సెమినార్ పెట్టుకునేటటువంటి ఆ హాల్ అక్కడ ఉంది. 100 మందికి సెమినార్లు పెట్టేటటువంటి హాల్స్ మరో 4 ఉన్నాయి. అంటే 700 మందితోటి సమావేశాలు పెట్టుకోవడానికి, భార్యాభర్తలు ఇద్దరు సుఖవంతంగా జీవించడానికి, లేదా వాళ్ళు జలసాగా ఉండటానికి 700 మందితో కలిసి సమావేశాలు జరుపుకునేటటువంటి హాల్స్ పెడతారా? మాట్లాడేటటువంటి విమర్శలు దేనికోసం అంటున్నారు? రాష్ట్ర ఇమేజ్ కోసం కాదా అది నిర్మించింది? రాష్ట్ర పరిపాలన కోసం కాదా అది నిర్మించింది? ఏదైనా సరే ఇప్పుడు వాడుకోండి, ఈ చేతనైతే వాడుకోండి. అంత విలాసవంతమైన భవనాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది ఒక డైలమాలో పడ్డారు కూటమి నాయకులు. అంతర్జాతీయ సంస్థలు 415 కోట్ల రూపాయలకి రెట్టింపు డబ్బులు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అది సిద్ధం, దానికి సిద్ధమైన వేస్టేజ్ అంటే ఏంటంటే ఇది రియాలిటీ. ఏది ఋషికొండ అనేది రియాలిటీ, స్థిరాస్తులు అక్కడ కనపడుతున్నాయి. వేస్టేజ్ అంటే ఏంటంటే డయాఫ్రామ్ వాల్ అని పెట్టే డమ్మీ వాల్ 460 కోట్ల రూపాయలు నదిలో పోసేశారే, అది వేస్ట్. వేస్ట్ చేసిన చంద్రబాబు డయాఫ్రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, పోలవరం ప్రాజెక్ట్కి వెళ్తే ఇప్పుడు టైం సరిపోదు. కానీ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు దాని పక్కకి వెళ్ళింది? డయాఫ్రామ్ వాళ్ళు కుంగడానికి కారణం ఏంటి? చెప్పండి. ఇవన్నీ కూడా మళ్ళీ సెపరేట్ టాపిక్. మళ్ళీ మనం దాని గురించి వెళ్ళామంటే నిన్న సీఎం అన్నట్టు అమరావతి, పోలవరం రెండింటి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, కృష్ణాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి.